హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ శిరీష భూమిరెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి మా పాప చిన్నప్పటి జ్యువెలరీ అయితే మీకు షేర్ చేస్తానండి. నేను ఎంతో మెమరబుల్గా నాకు గుర్తుగా ఉంటుందనేసి నేనైతే చిన్నప్పటి నుంచి ఉండే గోల్డ్ అయితే ఏం చేయలేదండి. నాకు తెలియక తొందరపడి ఒక 2 ఐటమ్స్ అయితే తనకు లేకోకుండా కరిగిచ్చేసి కొంచెం కాస్త పెద్ద అయిన తర్వాత వచ్చేసి వేరే అయితే తీసుకున్నాను. అవి నేను ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియో అయితే నేను షేర్ చేస్తానండి. ప్రస్తుతానికైతే మా పాప చిన్నప్పటి గోల్డ్ అయితే మీకు షేర్ చేస్తాను. లైక్ చైను, ఉంగరము అలాంటివి అయితే భద్రంగా దాచిపెట్టుకున్నానండి, గుర్తుగా ఉంటుందనేసి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి చూడండి, చైన్ అండి. ఈ చైన్ వచ్చేసి తను పుట్టినప్పుడు వాళ్ళ తాతగారు అయితే చేపించారండి. కనిపిస్తుందని అనుకుంటున్నారు. మళ్ళీ మీకు డీటెయిల్గా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కింద అయితే చైన్ మోడల్ అయితే అప్పుడే కొత్తగా వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మీకు క్లారిటీగా అయితే మళ్ళీ చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఈ బుల్లి ఉంగరం అండి, కనిపిస్తుందా? ఒకసారి మీకు అన్ని క్లోజప్లో అయితే చూపిస్తాను, చూడండి మీరే. సరే, ఓకేనా? ఇలా అయితే క్లారిటీగా కనిపించడం లేదు, మీకు జూమ్లో ఒకసారి అయితే చూపిస్తాను. మా పాప చిన్నప్పటి జ్యువెలరీ అంతా నేనైతే గుర్తుగా అయితే ఉండించుకున్నాను. మీరే చూసేసేయండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఈ చైన్ అండి. ఫస్ట్ వచ్చేసి ఈ లాకెట్ చూడండి, డీటెయిల్గా కనిపిస్తుంది. లవ్ సింబల్తో వచ్చి ఇలా అయితే ఉంటుందండి. సింపుల్గా స్కై బ్లూ అండ్ పింక్ స్టోన్ వచ్చి ఒక లాకెట్ ఇలా వస్తుంది. చైన్ మోడల్ వచ్చేసి ఇదండి, అప్పుడే వచ్చిన మోడల్, కొత్తగా వచ్చిందనేసి ఇదైతే చేయించుకున్నాను. చూసారు కదా, ఇది అప్పట్లో ఏ మోడల్ అండి, దీని పేరు అయితే నాకు అంత తెలియదు. సో చైన్ అంతా అయితే ఇలా వచ్చింది. ఇది వచ్చేసి తులం ఉందండి. లాకెట్ వచ్చేసి ఇలా ఉంది. చైన్ సపరేట్, లాకెట్ సపరేట్ అయితే నేను తీసుకున్నాను. పాప కాబట్టి ఇట్లా లవ్ సింబల్ వచ్చేసి సింపుల్గా యూనిక్గా చాలా బాగుంటుందనేసి నాకు ఈ లాకెట్ అయితే నచ్చింది, అందుకని ఇదైతే తీసుకున్నాను. సో చైన్, ఓన్లీ చైన్ మాత్రమే తులం అయితే పడిందండి. లాకెట్ వచ్చేసి నేను సపరేట్ తీసుకున్నాను. నాకు అప్పట్లోనే 7,000 అయితే పడింది. సో ఫస్ట్ చైన్ అండి, చూసారు కదండి. తర్వాత వచ్చేసి చూసారు కదండి, ఈ రింగ్ అండి. ఇది చూడండి, ఇప్పుడు కూడా ఇట్లా వస్తున్నాయో ఏమో నాకైతే తెలియదు. పుట్టిన ఫస్ట్ డే అండి, స్నానం చేపించే ఆ రోజే వాళ్ళ నాయనమ్మ అయితే తీసుకొని వచ్చింది ఈ రింగ్ అయితే. ఇది గుర్తుగా అలానే ఏం చేయకోకుండా, అంటే అన్నీ ఎవరికి ఇవ్వకుండా గుర్తుగా ఫస్ట్ వస్తువు కదా అనేసి ఇదైతే ఇలానే దాచుకున్నాను. బాగా పింక్ కలర్ అండి. స్నానం చేయించేటప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాను కదండి, అప్పుడు స్నానం చేయించినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే ఈ రింగు గజ్జెలు అలాంటివి కూడా తీసుకొచ్చారు. గజ్జెలు, మొలతాడు అలాంటివన్నీ అయితే నాకు అంత ఐడియా లేక అప్పుడు వాటిని ఇచ్చేసానండి. వేరే తీసుకోవడము అలా అవుతుంది. ఇవైతే ఎలానో మెమరబుల్గా అయితే దాచుకున్నాను. సో చూశారు కదండి. ఆ తర్వాత కూడా రింగ్స్ అందుకు పెట్టారు. వాళ్ళ మేనత్త అందుకు వేస్తే ఆ రోజు స్నానం చేయించే రోజు రింగ్స్ అయితే తెచ్చింది. కానీ అవి చిన్న చిన్న థింగ్స్, మనము మన రిలేటివ్స్కి పిల్లలు ఎంట్రుకలకు అలా పిలుస్తారు కదండి. మనం ఎన్ని రింగ్స్ ఉన్నా కూడా పిల్లలకు మనం పెట్టాం కదా చిన్న వయసులో కాబట్టి.
సో నేను కూడా అలా పెట్టిన ఉంగరాలు, వచ్చిన ఉంగరాలు ఫస్ట్ బర్త్డేకు చాలా గ్రాండ్గా చేశాము. అప్పుడంతా నేను వేరే వాళ్ళకి అట్లా మా రిలేటివ్స్కి అట్లా ఇచ్చేసాను. సో అందుకనేసి ఇవన్నీ వచ్చేసి మేము ఫస్ట్గా తీసుకున్న గోల్డ్, తనకంటూ తన వస్తువుగానే తనకు పెట్టిన ఫస్ట్ గోల్డ్ అయితే ఇదేనండి. ఫస్ట్ వచ్చేసి చైను, ఆ తర్వాత వచ్చేసి ఉంగరము. అలా ఫస్ట్ వస్తువు అనేది ఏది చెడగొట్టకుండానే నేను ఒక పొరపాటు చేశానండి. అదేమిటంటే ఫస్ట్ పాప కొన్ని నెలల తర్వాత దిష్టి తగలకుండా ఉండడానికి అప్పట్లోనే నల్ల పూసలు గోల్డ్ వచ్చాయండి. చాలా అంటే చాలా ట్రెండీగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళ మేనత్త అయితే తీసుకొని వచ్చింది. వాటిని ఎందుకు అమ్మేసుకున్నాను అయితే మొత్తానికైతే ఫస్ట్ మా పాపకి యూజ్ చేసి తను 1.5 ఇయర్ అయితే దాదాపు 1.5 ఇయర్ అయితే వేసుకునిందండి అవి. ఆ తర్వాత వాళ్ళ అబ్బా గాజులు చేపించాడు. తర్వాత నుంచి గాజులు అయితే నేను వేశాను పాపకు. నల్ల పూసలు, దిష్టి పూసలు అనేటివి గోల్డ్ తీసుకొని వచ్చింది తను. అవేం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ నాకు బాబు పుట్టాడు, ఆ బాబుకు యూజ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇద్దరు యూజ్ చేయంగానే ఇంకా అరిగిపోయి ఉంటాయి కదా, అందుకనేసి వాటినైతే అప్పట్లో అన్ని వస్తువులు వేసేసి ఒక వస్తువు అయితే తీసుకున్నాను. అది ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. అలా మా పాప నల్ల పూసలు, గాజులు కూడా మా పాపకే చెప్పించినాము. ఇద్దరికి ధర్మయ్యేటట్టుగానే గర్ల్ మోడలే అని కాకుండా ఇద్దరికి యూజ్ అయ్యేటట్టుగానే కొంచెం కంకణాల టైప్ అయితే తీసుకున్నాము. వాళ్ళ అబ్బాయి చేపించాడు. సంవత్సరం లోపలనేనండి. తను వేయంగా తర్వాత వాళ్ళ తమ్ముడి కూడా వాడంగా ఆ తర్వాతనే ఆ గాజులు, ఆ నల్ల పూసలు అయితే నేను చేంజ్ చేసేసి వేరే గోల్డ్ అయితే తీసుకున్నాను. సో అవి 2 అయితే మిస్ అయ్యాయండి. ఇంకా ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంది. మా పాపకు ఫస్ట్ గోల్డ్ ఏదైతే పెట్టినామో అదంతా అయితే నేను కలెక్ట్ చేసుకొని ఇవైతే ఎప్పటికీ ఏం చేయకూడదు, గుర్తుగా ఉంచుకోవాలనేసి అలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్రాస్లైట్ అండి. ఇది ఒక వాచ్ లాగా, బ్రాస్లెట్ లాగా, రెండిట్లాగా యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇదైతే చేపించాము. చేతికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్గా కొంచెం చిన్నగానే ఉండింది. మా పాప కొంచెం పెద్ద నుంచి పట్టడం లేదని ఎక్స్ట్రా హుక్స్లు అయితే ఇలా రింగులు హుక్స్లు అయితే వేపించి వేస్ట్ చేయడం ఎందుకు, పక్కన చిన్నప్పుడుది గుర్తు ఉండించుకోవాలనేసి ఎక్స్ట్రా ఈ రింగులు అయితే వేసాము. చూడండి, ఎక్స్ట్రా ఈ రింగులు అయితే వేపించాము. రీసెంట్గానే వేపించాము. అందుకనేసి ఇదైతే ఇప్పుడు కూడా యూజ్ చేసుకుంటుందండి మా పాప అయితే. ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. చూడండి, పెట్టుకున్నా కూడా గోల్డ్ వాచ్ లాగా బాగుంది. మోడల్ మంచిగా ఉంది. అప్పట్లో నాకు ఇది ఎంత పడితే నాకు అంత ఐడియా లేదండి. చాలా అంటే చాలా బాగుంది. అందుకనేసి ఇట్లా లైట్ వెయిట్లో మనకు వెయిట్ తక్కువగా చూడడానికి మంచి లుక్ అనిపించేటట్టుగా ఇప్పుడు మోడల్స్ వస్తున్నాయండి. సో ఇదైతే బ్రాస్లెట్. సో తర్వాత వచ్చేసి ఆ పాప చిన్నప్పుడు పాపడి బిళ్ళ అండి. ఇది కూడా ఇదైతే వాళ్ళ మేనత్త ఇచ్చింది. చూడండి, చిన్న పాపడి బిళ్ళ. ఐ థింక్ ఎంటికలకేమో ఇచ్చిండాలండి. ఇది చిన్న పాపడి బిళ్ళ చూశారు కదండి. ఇప్పటికి కూడా ఉంది ఈ పాపడి బిళ్ళ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చిన్నప్పుడుది ఎందుకులే, గుర్తుగా ఉండనీలే అనేసి ఇట్లనే ఉండించుకున్నాము. చాలా బాగుంది. ఇవన్నీ స్వీట్ మెమొరీస్ అండి. అమ్ముతే ఏమొస్తుంది, ఇలాంటి చిన్న వస్తువులన్నీ మెమరబుల్గా ఉంచుకుంటే పెద్ద అయినాక ఇది నా చిన్నప్పుడుది అని చెప్పుకునేదానికి, చూసుకొని ముచ్చపడటానికి బాగుంటుందనేసి ఇవైతే ఎందుకో నేను గుర్తుగానే ఉండించుకున్నాను. అమ్మలేదు, ఎవరికి ఇవ్వలేదు. సో చూశారు కదండి, ఇవి ఎన్ని డేస్ అయినా ఇలానే పెట్టుకోవాలనేసి మా పాప గుర్తుగా ఇవి అట్టనే ఉండాలనేసి ఇవైతే నేనేం చేయలేదు, బాగుండవి. సో నెక్స్ట్ వచ్చేసి మా పాపకు ఫస్ట్ టైం చెవులు కుట్టిద్దామనేసి ఇవైతే తీసుకున్నానండి. చూడండి, ఫస్ట్ టైం తీసుకున్న చెవు పోగులైతే ఇవ్వండి. చూశారు కదా, ఇవి కూడా నేను గుర్తుగానే అలానే పెట్టేసుకున్నానండి. చూడండి, ఇవి నేనన్నా పైన ఇంకో కమ్మలాగన్నా కుట్టించుకుందాము అనుకున్నాను. కాకపోతే ఎందుకో
ఒక్కోసారి కుట్టించుకోవాలనిపించింది, ఒక్కోసారి అనిపించలేదు. మొత్తానికైతే ఒక మెమరబుల్గా దాచుకున్నాను. చాలా బాగుంటాయి. సింగిల్ స్టోన్ వైట్. ఇవి ఫస్ట్ చెవు పోగులండి, కమ్మలండి, చిన్నటి ఫస్ట్ జత. వచ్చేసి అవి చిన్నగా ఉన్నాయి, కనపరాక ఉన్నాయి అనేసి తర్వాత వచ్చేసి మా పాపకు ఈ పోగులు అయితే కుట్టించానండి నేను. ఇవి నాకు అప్పట్లోనే 3000 పడినాయి ఈ పోగులు. చూస్తున్నారు కదండి, పైన ఒక వైట్ స్టోన్ వచ్చి కింద ఇట్లా ఏలబడేటట్టుగా ఈ పోగులు అయితే చుట్టించాను. చిన్నటి చెవులలో కనపరాలేదంటే దాంట్లో తీపిచ్చేసి ఇవైతే కుట్టించాను. ఇవి కూడా చాలా డేసే పెట్టుకొని ఆ తర్వాత వచ్చేసి మొరల కమ్మలు అయితే పెట్టుకుంది. అవి కూడా చిన్నటి, చాలా అంటే చాలా చిన్న మొరకమ్మలు. మళ్ళీ వైట్ స్టోన్ ఇట్లా మొర్రలు ఉంటాయి కదండి, ఇవైతే పెట్టుకున్న తర్వాత వచ్చేసి పోగులు పెట్టుకోగా బోర్ వచ్చేసి తర్వాత ఇలా ఇదైతే ఒకటే మిగిలిందండి. ఒకటి ఎక్కడనో పోయినట్టుంది. తర్వాత ఇవి పెట్టాను. ఇవి కూడా పెట్టుకొని బోర్ కొట్టిన తర్వాత వచ్చేసి చిన్న స్టార్ లాగా ఉండేటి అవైతే పెట్టాను. అవైతే లేవండి. సో గాయ్స్, చూశారు కదా మా పాప చిన్నప్పుడు ఫస్ట్ యూజ్ చేసిన గోల్డ్ కలెక్షన్ అండి ఇదంతా. అయితే నేనైతే స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి అనేసి ఈ కలెక్షన్ అయితే అలా దాచిపెట్టుకున్నాను. ఎన్ని ఇయర్స్ అయినా నా దగ్గరే పెట్టుకుంటాను మా పాపకు గుర్తుగా. సో తను వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినా సరే నా దగ్గరే పెట్టుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. సో ఇంకొకటి అయితే చూపించడం మర్చిపోయాను. గుర్తుపట్టారా? ఆంజనేయ స్వామి బిళ్ళ అండి. ప్రతి చిన్న పిల్లలకు ఈ ఆంజనేయ స్వామి బిళ్ళనైతే కడతారు కదా మెడలో, నల్ల దారంతో కానీ ఆ ఎర్ర దారం ఉంటుంది కదా, రెడ్, ఆ కలర్ దారంతో కానీ కడతారు కదా. చూడండి, మా పాప చిన్నప్పుడు యూజ్ చేసిన హనుమంతుడి బిళ్ళ అండి. ఈ బిళ్ళను ఎందుకు కడతారంటే చిన్న పిల్లలు నిద్రలో నిద్రపోతున్నప్పుడు అందుకు భయపడకుండా, మంచిగా ఆరోగ్యంగా భయపడుకోకుండా, హనుమాన్ కొండంత అందంగా తోడుగా పిల్లలకు ధైర్యంగా ఉంటారు అనేసి ఈ బిళ్ళ అయితే ప్రతి ఒక్క చిన్న పిల్లలకైతే కడతారండి. అలా మా పాపకు కూడా ధైర్యంగా ఉండాలి అనేసి హనుమాన్ దయ వల్ల పిల్లలకు నిద్రలో అందుకు భయపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ బిళ్ళని అయితే కడతారు. సో నేనైతే అప్పటి నుంచి గుర్తుగా ఎగబెట్టుకొని బీరువాలో పెట్టాను కాబట్టి ఇలా కలర్ అయితే చేంజ్ అయిందండి. సో ఇదండి మా పాప చిన్నప్పుడు యూజ్ చేసిన గోల్డ్ కలెక్షన్ అండి. పెద్ద అయిన తర్వాత కూడా గోల్డ్ తీసుకున్నాము. అవి ఏం తీసుకున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. షేర్ చేశాను. అంతవరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరొక వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ గాయ్స్.